ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ప్రేమినటువంటి సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా అని దేవుని యొక్క వాగ్దాన లేఖనము మాట్లాడుచూ ఉంది. ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ ఈ లోకములో ఎప్పుడైనా సైతానును జయించలేక, లోకాశలను జయించలేక పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వేదనతో, మనోవేదనతో, శోధనతో దేవునిని ప్రార్థించడానికి కూడా మనసు రానటువంటి పరిస్థితులలో కొన్ని సమయాల్లో దేవుని ప్రజలకు ఉంటూ ఉంటుంది. ఆ సమయంలో దేవుని పశ్చాత్తాప హృదయాన్ని దేవుని ఎదుట కలిగి ప్రార్థన విజ్ఞాపన చేసి తిరిగి సియోనులో ప్రవేశించి, అనగా తిరిగి నీతిగా నేను బ్రతుకుతాను అని ఒక నిబంధన, ఒక కమిట్మెంటు ప్రభుతో తీసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు తను వేయాలనుకున్నటువంటి శిక్షను ఆయన మానివేసి కొట్టివేసేటువంటి దేవుడు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితములలో ఎక్కడైనా అపరాధ భావం ఉండి, ఇక దేవుడు నన్ను క్షమించడు, ఇంత భయంకరమైనటువంటి పాపమును, చెడ్డ పని నేను చేశాను అని ఒకవేళ బాధపడుతూ ఉంటే, ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, తిరిగి మీరు సియోనులో నివసించండి. తిరిగి ప్రభు యొద్ద క్షమాపణ అడిగి ఆ శిక్షను కొట్టివేయించుకొని సంతోషించండి అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మరలా జరగదు, వారం జరగదు, సంవత్సరం మొదటి రోజు లేదా సంవత్సరం ఆఖరి రోజు జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా, తెలుసుకొని జ్ఞానము కలిగి భయభక్తులు కలిగి సియోనులో అనగా పరిశుద్ధతలో జీవిస్తూ ఉంటే ఆయన మీ శత్రువులను వెళ్ళగొట్టేటువంటి దేవుడు, మీ దగ్గర మీలో నివసించేటువంటి దేవుడు, ఏ అపాయము కూడా రాకుండా కంటికి రెప్పలాగా కాపాడేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు వారిస్తున్న వాగ్దానం అదే, నేను మీ మధ్య నివసిస్తాను, నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నేను మీ మధ్య నివసిస్తే ఏ శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు, వారిని తరిమి కొడతాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు. మీ శత్రువులను తరిమి కొట్టి మీ దగ్గర నివసించి ఏ ఆపద కూడా మీకు ఇంకా సంభవించకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానం పొందుకోవాలంటే సియోను నివాసులుగా ఉండాలి, ఇశ్రాయేలీయులుగా ఉండాలి, పరిశుద్ధమైన దేవుని బిడ్డలుగా జీవించాలి, పశ్చాత్తాపపడి హృదయాన్ని మార్చుకొని ప్రభువైన యేసు వేసేటువంటి శిక్షను తప్పించుకొని తొలగించుకొని పశ్చాత్తాపపడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఎంత గొప్ప వాగ్దానం మీరు పొందుకుంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక అయిపోయిందేదో అయిపోయిందని అలాగే కంటిన్యూ అయిపోవద్దు. పాపములో, చెడ్డ పనులలో, చెడ్డ కార్యాలలో నీ మనసుకే అనిపిస్తూ ఉంటుంది కదా, ఇది చేయకూడదు అని, ఇలా మాట్లాడకూడదు అని, ఈ విధంగా చూడకూడదు అని, ఇలా ప్రవర్తించకూడదు అని కలుగుతూ ఉంటుంది కదా. ఆ కలిగినప్పుడు నువ్వు ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టేసాయి. ప్రభువు కనికరించేటువంటి దేవుడు, ప్రభువు నీ పక్షమున మీ శత్రువులతో యుద్ధము చేసి వారిని వెళ్ళగొట్టేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడి లేఖనమును ఒకవేళ
మీ జీవితంలో ఏదైనా అపరాధ భావం ఉంటే, ఏదైనా ఇంకా నీకు లోపల అనుమానం ఏదైనా ఉంటే, నా ప్రభు నన్ను క్షమించారా లేదా, నా ప్రభు తిరిగి నన్ను ఆయన కడతారా లేదా, ఆశీర్వదిస్తారా లేదా, బాగు చేస్తారా లేదా అని ఒకవేళ అనుమానం ఉంటే ఆ అనుమానాన్ని తొలగించుకొని ప్రభువైన యేసును నేరుగా దేవుని బిడ్డారా, అడ్డంకులు గోడలు ఏవి కూడా లేకుండా నేరుగా ఆయన వాక్యాన్ని చదవండి, చూడండి, ప్రార్థించండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప కొరకు, ఆయన మీ శత్రువులను వెళ్ళగొట్టుట కొరకు, మీ దగ్గర ఆయన నివసించుట కొరకు, ఏ ఆపద రాకుండా కాపాడుట కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, ఎక్కడైనా తండ్రి ప్రభా మీకు విరోధముగా ఏదైనా అపరాధము చేసిన ఆయన అపరాధ భావముతో కృంగిపోతున్నారేమో ప్రభువా, సహాయము చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. మీరే కృపను చూపమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా. తండ్రి శిక్షించిన కుమారుడు నాయన ప్రభువా మంచివారు అవుతారు అయ్యా, పరలోకానికి అర్హులవుతారు అయ్యా. తండ్రి ప్రభువా, దుర్బీజులు కారని మీరు ఇచ్చిన లేఖనమును మీ బిడ్డల పట్ల నెరవేర్చుదురుగాక అయ్యా. ప్రభా, బిడ్డలు నాయన ఎవరైతే ప్రభువా పశ్చాత్తాప పడుతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, ఏడుస్తూ కన్నీరు విడుస్తూ ఉన్నారో తండ్రి, మీరే సహాయము చేసిన ఆయన వారిని తిరిగి నాయన తప్పిపోయిన కుమారుడి వలె కుమార్తెల వలె చేర్చుకొనమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను నాయన. సహాయము చేయండి, వారి శత్రువులను వెళ్ళగొట్టండి. మీరు వారి మధ్య నివసించి నాయన ఏ అపాయము రాకుండా బిడ్డలను కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. సహాయము చేయి తండ్రి, కృపను చూపండి నాయన. అయ్యా తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్న ప్రతి కుటుంబములో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. అయ్యా ఈ రోజునైనా ప్రభు ఎంతమంది అయితే బిడ్డలు అయ్యా పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో సహాయము చేసి ఆ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేయించు ఉన్నాం అయ్యా. వారికి నాయన వచ్చేటువంటి శిక్షను కొట్టివేసి అయ్యా జయముతో నింపుదురుగాక, ఏ ఆపద కలుగకుండా బిడ్డలను దీవించుదురుగాక అయ్యా. అలాగే తండ్రి ప్రభువా, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాలను వర్ధిల్లింప చేసి ప్రభువా మీ సన్నిధిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబంలో ఉన్న చిన్నవారు, పెద్దవారు, యవ్వన బిడ్డలు అయ్యా, వృద్ధులు, ప్రతి వారిని దీవించండి నాయన. మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. అలాగే వేదనలో శోధనలో ఉన్న కుటుంబాలను ఆదరించమని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీరే సహాయకుడిగా ఉండి కోల్పోయినటువంటి నాయన ఆ బాధను తొలగించి సంతోషముతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. మీరే ఏ అపాయము కలగకుండా ఈ బిడ్డలందరినీ ఈ దినమును కాపాడి సంరక్షించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.